ఖర్చులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు మేయర్ వర్సెస్ కమిషనర్ ఎపిసోడ్ రాజకీయంగా కాకపుట్టిస్తోంది. వాయిదా పడిన కౌన్సిల్ సమావేశం తిరిగి నిర్వహించాలని నగర మేయర్ పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలోని ఓ హోటల్లో గురువారం వైసీపీ కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ నగర మేయర్ సమావేశమై తమ యాక్షన్ ప్లాన్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ నాయుడు మాట్లాడారు. గుంటూరు నగర కమిషనర్ పులు శ్రీనివాసులు దురుసుగా వ్యవహరించిన తీరే కౌన్సిల్ సమావేశంలో జరిగిన విపరీత పరిణామాలకు అనేక అపార్థాలకు కారణమయ్యాయని చెప్పారు. 32 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే అధికారి సభకు మేము రావాల్సిన అవసరం లేదని ఖరాఖండిగా చెప్పారని గుర్తు చేశారు. అయినా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు కౌన్సిల్లో చర్చించాల్సిన ప్రజా సమస్యల నేపథ్యంలో వాయిదా పడిన కౌన్సిల్ సమావేశానికి తిరిగి రావాలని కమిషనర్ ను స్వయంగా తాము ఆహ్వానించిన తమ కార్యాలయ సిబ్బంది ద్వారా కబురు చేసినా రాలేదని గుర్తు చేశారు. వాయిదా పడిన సమావేశాన్ని తిరిగి నిర్వహించాలని 7వ తారీఖున నగర కమిషనర్ కి లిఖిత పూర్వకంగా లెటర్ రాయటం జరిగిందని చెప్పారు. 1950 మున్సిపల్ యాక్ట్ ప్రకారం కౌన్సిల్ సమావేశం నిర్వహించే హక్కు మేయర్కే ఉందని చెప్పారు. ఈ చట్టాలను ఉదాహరిస్తూ ఈ నెల 17వ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కమిషనర్ కి సమాచారం ఇస్తే ఇంతవరకు ఆన్సర్ లేదని చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థ నిర్వహించే సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలో తన పేరు లేదని, ప్రథమ పౌరుడిగా ఎక్కడ ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపించారు. ఏదేమైనా శుక్రవారం 10:30 గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి కార్పొరేటర్లతో కలిసి వస్తామని ప్రకటించారు. నగర కమిషనర్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. లేని పక్షంలో రానున్న కాలంలో కమిషనర్ ప్రతి అంశానికి సంబంధించి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పారు. సభ్యులు లేవనెత్తినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యతగా ఉండి అర్ధాంతరంగా ఎక్కడైతే సమాధానం చెప్పవలసి వస్తుంది, ఎక్కడైతే తన తప్పిదాలు బయటపడతాయనేటువంటి ఉద్దేశంతో ఒక గొడవని ఆసరా చేసుకొని అది గొడవ అని చెప్పేసి మీడియాని ప్రజల్ని నమ్మించే విధంగా ఆ రోజు కమిషనర్ అర్ధాంతరంగా సభ నుంచి బయటికి వెళ్ళిపోవటం కూడా జరిగింది. కనీసం మేయర్కి సమాచారం కూడా ఇవ్వకుండా. మీ అందరికి కూడా తెలుసు, ఒక శాసనసభలోనో ఒక పార్లమెంట్లోనో లేకపోతే ఒక రాజ్యసభ ఒక శాసన మండలిలో ఏదన్నా సభ్యుడు మరొక సభ్యుడిపై అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే, లేకపోతే ఏదైనా అధికారిపై అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి చైర్లో ఎవరైతే కూర్చున్నారో ఆ కూర్చున్నటువంటి చైర్పర్సన్కి ఆ సభ్యుడు అవ్వచ్చు, ఆ అధికారి అవ్వచ్చు, ఇంటిమేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ సభ్యుడికి అధికారికి ఉంటుంది. కానీ ఒక సభ్యుడు అన్నాడు అని చెప్పేసి సాకుగా చూపించి అసందర్భమైనటువంటి సందర్భములో సందర్భము లేకుండా కమిషనర్ గారు ఆ రోజు సభని వాకౌట్ చేస్తూ కనీసం నాకు సమాచారం అందించకుండా మరి అర్ధాంతరంగా సభని వదిలిపెట్టి ఆయన అర్ధాంతరంగా బయటికి వెళ్ళిపోవడం జరిగింది దురుసుగా వ్యవహరిస్తూ. దాని తర్వాత కమిషనర్కి నేను 2 పర్యాయాలు నేను ఫోన్ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన్ని ఫోన్ చేయటం కూడా జరిగింది. ఆయన ఫోన్కి అయితే రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత నా కార్యాలయం అధికారిని పంపించి నేను రండి సమాచారం కొనసాగిద్దాం, కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి, ప్రియాంబుల్స్ ఉన్నాయి, కొన్ని సమస్యల మీద చర్చించవలసిన అవసరం ఉంది, మీరు సమావేశానికి రండి అని చెప్పేసి కమిషనర్ గారికి మా కార్యాలయ అధికారి ద్వారా నేను సమాచారం పంపిస్తే ఒక అధికారి అయ్యుండి 32 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పేసి నాకు పదే చెబుతున్నటువంటి వ్యక్తి, పబ్లిక్ సర్వెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కనీసం సభలో ఒక సభ్యుడు అన్న మాటని ఆసరా చేసుకొని మరి బయటికి వెళ్ళిపోతూ సభకు మేము రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజు
మాట్లాడినటువంటి